యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున వందనములు, శుభాలు తెలియజేస్తున్నాను. అడ్వెంటులో మొదటి ఆదివారము అనగా ప్రభు యొక్క రాకడలో మొదటి ఆదివారము. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన అంశము శుభవార్తను ఉత్సాహముతో పంచుకొనిన మరియా ఎలిజబెత్. శుభవార్తను ఉత్సాహముతో పంచుకొనిన మరియా ఎలిజబెత్. డిసెంబర్ 1 తారీఖు మొదటి ఆదివారం. పండుగ దినములు అనేటువంటివి దగ్గరవుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి పనులు, బాధ్యతలు మనకున్నాయి. అయితే దేవుడు తన యొక్క మాటల ద్వారా మనకు కావలసినటువంటి నడిపింపును అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈనాటి లోకములో ఉన్నటువంటి మనము నిత్యము అనేకమైనటువంటి వార్తలు వింటూ ఉంటాం. అవి రాజకీయానికి సంబంధించినవి కావచ్చు, విద్యకు సంబంధించినవి కావచ్చు, అపాయాలకు సంబంధించినవి కావచ్చు, ఆటలకు సంబంధించినవి కావచ్చు. ఇలాగా మన జీవన గమనములో అనేకమైనటువంటి వార్తలు వింటున్నప్పటికీ ఆ యొక్క వార్తల ప్రభావం అనేటువంటిది మనిషి యొక్క జీవన విధానాన్ని ఒత్తిడిలోనికి, సమాధానము లేనటువంటి పరిస్థితులలోనికి, అలజడిని తీసుకొచ్చేటటువంటి సంఘటనలను మనకు తెలియజేస్తూ ఉంటాయి. అయితే పరిస్థితులు ఎంత కఠినముగా మారినప్పటికీ దేవుడు తన యొక్క మాటల ద్వారా ఎల్లప్పుడూ మనల్ని మేలుకొల్పుతూ, అపాయాల నుంచి తప్పిస్తూ భద్రముగా ఉండటానికి ఆయన కృషి చేస్తూ ఉంటాడు. మరి ఈ పండుగ వేళ కూడా మనలో ఉన్నటువంటి ఆ అపాయకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా దూరపరిచి సంతోషకరమైనటువంటి స్థితులలోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు, అనగా ఆయన జీవించిన ఆ 33 సంవత్సరాలు కూడా ఎక్కడే కానీ యుద్ధ వాతావరణం కానీ, కరువు కానీ, వేరే ఏ రకమైనటువంటి అలజడి సంబంధించినటువంటి పరిస్థితులు కానీ కలగలేదు. క్షేమానికి, నెమ్మదితో కూడినటువంటి దినములలో వారు గడిపినట్లు చూస్తూ ఉన్నాం. అలా ఆయన ఆ నెమ్మదితో కూడినటువంటి దినములను మనకు అనుగ్రహించడానికి తన యొక్క మాటల చేత మనలను భద్రపరుస్తూ నడిపిస్తూ ఉన్నారు. మరి ఈ సమయం అనేది తెలియజేసినటువంటి ఈ అంశాన్ని ఆధారం చేసుకుని లేఖన భాగాలను మనము చదవడం జరిగింది. ఆ యొక్క లేఖన భాగాలలో ఉన్నటువంటి శుభవర్తమానాన్ని బిడ్డలు ఏ విధముగా వారి జీవితాలలో కలిగి ఉండి దేవుడు నడిపించాడో, వారు దేవుని యందు ఏ విధముగా స్తుతించి కృతజ్ఞత తెలిపారో అవన్నీ కూడా మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఇరువురు వ్యక్తులు కలిసినప్పుడు వారి సాధక బాధలు కాకుండా దేవుడు కలగజేసినటువంటి గొప్ప మేలుతో వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. దేవుడు తెలియజేసినటువంటి ఆ యొక్క వార్తను వారి జీవితాలకు మంచిదని గ్రహించి ఉన్నారు. వాటితో దేవుని యందు ఆనందిస్తూ ఉన్నారు. మరి దుఃఖ సముద్రములో అనేకమైనటువంటి అలజడులతో ఉన్నటువంటి మనకు ఈ సమయమున దేవుని యొక్క సన్నిధానానికి చేరగా తన మాటలతో దేవుడు ఒక శుభవర్తమానాన్ని
మనకు కూడా తెలియజేస్తున్నాడు. ఈ మాటలను మనము ధ్యానిస్తే ఆ శుభవార్త ఏమిటి, ఆ క్షేమం ఏమిటో మనం గ్రహించవచ్చు. మొదటి పాఠం చదివి ఉన్నాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. అక్కడ జొకబేదు అమ్రాము గారి యొక్క కుమారుడు మోషే విషయములో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము, కుటుంబ సభ్యులైనటువంటి మిర్యాము గారు అతని యొక్క ప్రాణం మీదికి రాకుండా ఎటువంటి చొరవ చూపిందో, శ్రద్ధను పెట్టిందో, అలాగే రాణి అయినటువంటి ఆమె చేసినటువంటి కార్యము ద్వారా ఎటువంటి ఫలితాలు కలిగాయో ఈ లేఖన భాగాన్ని చదవగా మనం గమనించవచ్చు. పుట్టినటువంటి ఆ యొక్క చిరు ప్రాణాన్ని చంపాలనేటువంటి ఆజ్ఞ వారు ఉండేటటువంటి ప్రాంతములో జారీ చేయబడింది. ఆ వార్త వినగానే మనం ఆలోచించవచ్చు, వారు ఎంత ప్రమాద ఛాయలలో ఉన్నారో. పసికందులను వారు చంపటములో వారు చూపిస్తున్నటువంటి ఆ శ్రద్ధ ద్వారా వారు ఎంత క్రూరత్వాన్ని కలిగి ఉన్నారో మనం గమనించవచ్చు. పరిస్థితులు అలాగా అపాయకరం అయినప్పటికీ దేవుడు తన యొక్క జనాంగాన్ని రక్షించడానికి, వారికి వచ్చినటువంటి అపాయాలను తప్పిస్తూ ఒక గొప్ప కార్యాన్ని అక్కడ జరిపినట్లు మనం చూస్తూ ఉన్నాం. 3 నెలల పాటు ఆ చంటి పిల్లవాడిని ఎంతో జాగ్రత్తగా ఆ కుటుంబస్తులు కాపాడారు. మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఒకరు ఇద్దరు ఉన్నా కానీ ఏం చేస్తున్నారంటే అల్లరి చేస్తున్నారు. ఒక క్షణము వారి మధ్య పెద్దవాళ్ళు లేకపోతే ఆ అల్లరి అనేటువంటిది అధికమవుతూ ఉంటుంది. బయట కూడా ఒక పాప ఉంది, ఆమె అరుపులేమో ఇక్కడ వినిపిస్తూ ఉన్నాయి. అల్లరి చేస్తుందని చెప్పేసి ఆ పాపను కొట్టలేం. కారణం ఏంటంటే ఆమెకు తెలియనితనం. కానీ తల్లి ఎంత సముదాయించినా కానీ ఆ పసిపాపల్లో ఉన్నటువంటి అరుపులు ఏం చేస్తున్నాయంటే మనందరికీ వినిపిస్తా ఉన్నాయి. మరి మోషే గారి యొక్క తల్లి ఆ బిడ్డ యొక్క ఏడుపులు బయటికి వినిపిస్తే వారి జీవితం అంతా కూడా కఠినమైనటువంటి దాస్యమే. మరో మాటలో చెప్పాలంటే వారు మరణాన్ని ఎదుర్కొనవలసిందే. అలా ఆ తల్లి ఏం చేసిందంటే దాచింది. ఇక ఎక్కువ దినాలు దాచితే ప్రమాదం అనేటువంటిది వస్తుందని గమనించి ఒక జమ్ము పెట్టెను చేసి దానిని నదిలో వదిలేసింది. వారిని రక్షించే భారమంతా కూడా దేవునికి అప్పగించి ఇంట్లో మదన పడతా ఉన్నది. అయితే సోదరి మాత్రం ఏం చేస్తుందంటే అతని కోసం కనిపెడతా ఉన్నది. సోదరుడు ఏమైతాడు, మునిగిపోతాడా, లేదా ఎవరికైనా అందించబడి వారి చేత చంపబడతారా, ఏం జరుగుతుందో అని చెప్పేసి చాలా ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నది. కానీ కొద్దిసేపటికే ఏమైందంటే ఆ జమ్ము పెట్టె రాణి చేతిలో ఉండడం గమనించింది. ఆమె వారిపైన కనికరాన్ని చూపిస్తా ఉన్నది. ఇదే మంచి సమయం అని చెప్పేసి ఆ మిరియాము గారు చొరవతో రాణి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసి ఆమెతో మాట్లాడుతూ ఉన్నది. ఇక సమయం ఆలస్యం చేస్తే ఆమె భటులను పిలిపించి ఈ పిల్లవాడిని అప్పగిస్తుందేమోనని అంత దూరం పోకుండా ఆ బిడ్డ ఏం చేస్తుందంటే నీ కోసం పెంచడానికి ఈ పిల్లవాడి పక్షమున దాదిని పిలుచుకొని రమ్మంటారా అని వినయముతో అడుగుతా ఉంది. ఆ మాటల ప్రభావం ఏం చేసిందంటే ఆ మోషే గారికి గొప్ప క్షేమాన్ని అందించింది. ఆ క్షేమము ద్వారా ఆ బిడ్డ రక్షింపబడ్డారు. అపాయం అనేటువంటిది దూరపరచబడింది. కానీ పెంచడం అనేటువంటిది కూడా ఆర్థిక విధానంలో చాలా కష్టం. ఎందుకంటే వీరు రోజంతా కూడా కష్టించి వచ్చేటటువంటి వాటితోనే చాలినటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఇక పిల్లవాడిని సమృద్ధిగా జీవింపజేయాలంటే వారికి ఆర్థికముగా బాగా ఉండాలి. అయితే దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క రాణి గారికి ఆ మనసును పుట్టించి
వారికి కావలసినటువంటి భత్యమునంతా కూడా ఏర్పాటు చేస్తా ఉంది. అనగా వారికి ఉన్నటువంటి ఆ సమస్యలన్నీ కూడా అక్కడ తొలగిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ బిడ్డకు క్షేమాన్ని అందిస్తున్నాడు. ఈ మొదటి పాఠములో వారు పొందుకున్నటువంటి గొప్ప శుభవార్త ఏమిటంటే వారి జీవితానికి కావలసినటువంటి క్షేమము. అయితే ఆ క్షేమం అనేటువంటిది మోషే గారితోనే ఆగిపోలేదు. మోషే గారికి సంభవించినటువంటి ఆ యొక్క గొప్ప కార్యాన్ని, రాణిగారు తలంచినటువంటి ఆ యొక్క మంచి విషయాన్ని సోదరి మిరియాము గారు ఏం చేశారంటే కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ తెలియజేసింది. ఆ శుభవార్త ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? వ్యక్తిగతముగా నుంచి కుటుంబముగా మారిపోయింది. అంతటితో కూడా ఆ శుభవార్త ఆగిపోలేదు. తర్వాత దినాలలో దేవుడు ఏం చేశాడంటే వారు ఉన్నటువంటి ఆ యొక్క ఐగుప్తు దేశములో నుంచి విడుదల పొందడానికి దేవుడు ఏర్పరచుకునేటటువంటి గొప్ప సాధనముగా మారాడు. చివరికి దేవుని యొక్క ప్రమేయంతో ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఒక శుభవర్తమానాన్ని వారికి తెలియజేశాడు. మీతో, మీ పితరులతో దేవుడు ఏ విధానం అయితే ప్రమాణం చేసి ఉన్నాడో ఆ ప్రమాణాన్ని నెరవేర్చడానికి నన్ను పంపి ఉన్నాడు. ఆ దీవెన పొందుకోవడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్షేమకరమైనటువంటి విషయాన్ని మీకు తెలియచేయాలని వార్తను నన్ను పంపి ఉన్నట్లు, ఆయనను పంపి ఉన్నట్లు తెలియచేశాడండి. చూడండి, దేవుడు ఒక వ్యక్తికి అనుగ్రహించినటువంటి ఆ యొక్క క్షేమం అనేటువంటిది కుటుంబానికి చేరింది. కుటుంబంలో ఆ వ్యక్తి పెరిగి పెద్దవారైన తర్వాత ఇశ్రాయేలు సమూహానికి చేరినట్లు మనం గమనించవచ్చు. మరి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క శుభవర్తమానము, క్షేమం అనేటువంటిది ఎంతమందికి మేలు చేసిందో మనం గమనించవచ్చండి. మరి నేటి మన దినాలలో అనేకమైనటువంటి ఎదురు దెబ్బలు తగిలి ఉండవచ్చు. మోషే వలె వ్యక్తిగతముగా ఇబ్బందులను ఎదుర్కొని ఉండవచ్చు. కుటుంబపరముగా నీవు ఆర్థిక సమస్యలను ఎదుర్కొని ఉండవచ్చు. బానిసత్వములో బ్రగ్గిపోయి సంఘమంతా కూడా ఇబ్బంది పడవచ్చు అండి. అయితే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే తన శుభవర్తమానము ద్వారా ఆకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించి క్షేమాన్ని అనుగ్రహిస్తున్నాడు. మరి నీవు భయపడని అవసరం లేదు. దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క మాట అనేటువంటిది మన జీవితంలో కూడా జరుగుతుంది. ఏమిటి అంటే క్షేమానికి సంబంధించినటువంటి శుభవర్తమానము. అది ఒక్కరితో ఆగిపోలేదు, అనేక సమూహానికి వ్యాపించిందండి. మరి నీ కుటుంబములో నీ వ్యక్తిగా బాధపడుతున్నా అది నీ కుటుంబానికి, నీ సంఘానికి చేరి గొప్ప క్షేమాన్ని అందిస్తుంది. ఆమేన్. చాలా గట్టిగా ఉన్నారు. రెండవది ఏమిటంటే కృప. మొదటిదేమో క్షేమము, రెండవదేమో కృప. లూకా సువార్త 1వ అధ్యాయము 52వ వచనం చూడండి. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించదను, ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి. చాలండి. ఈ లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనం నుంచి 56వ వచనం వరకు మనం చదివాం. అయితే ఈ లూకా సువార్తను ఒకసారి గమనించండి అందరు కూడా. లూకా సువార్త 1వ అధ్యాయము 42వ వచనము నుంచి 55వ వచనం వరకు గమనించండి. ఏమైనా ప్రత్యేకత కనిపిస్తుందా? ఏం కనిపించింది? పిల్లలు మన డ్రాయింగ్ చేసుకుంటూ వాక్యం వినండి. లూకా సువార్త 1వ అధ్యాయము 42వ వచనం నుంచి 55వ వచనం వరకు గమనిస్తే ఒక ప్రత్యేకత ఉంది. ఏమైనా గమనించారా? ఏముంది? అమ్మా నేనేం పనిష్మెంట్ ఇవ్వనమ్మా, చెప్పండి. ఆశీర్వాదమా? కాదు కాదు. చూడండి మా పక్కన ఉన్నటువంటి పేజీలను గమనించండి, పక్కన ఉన్నటువంటి వాక్యాన్ని గమనించండి. మా కాదు, అక్షరాలను గమనించండి అమ్మా.
అబ్బా, సరేలే, ఒకసారి కీర్తనలు ఓపెన్ చేయండి. ఆ? కీర్తనలు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినారా? చూసినారా? కీర్తనలకు ఇక్కడ ఉన్నటువంటి వాక్యానికి ఏమైనా సింక్ అవుతుందా? ఓకే, చూస్తున్నారు. సరే, కీర్తన గ్రంథాన్ని గమనిస్తే అక్షరాల అమరిక అనేటువంటిది కొద్దిగా గ్యాప్ వచ్చి ఉంటుంది, అవునా? ఇక్కడ 42వ వచనం నుంచి 55వ వచనం వరకు గమనిస్తే ఏముందండి? ఉందా? అంటే ఈ మాటలు ఏంటంటే ఒక కీర్తన. ఎలిజబెత్ గారు, మరియ గారు దేవుడు వారి జీవితంలో జరిగించినటువంటి కీర్తన రూపంలో ఈ మాటలన్నీ కూడా రాయబడ్డాయి. అది దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత. మామూలుగా కీర్తన గ్రంథములో అవి పాటలు, దేవుని స్తుతించే విషయాలంటే మనం అర్థం చేసుకున్నాం. కానీ ఇక్కడ ఈ లూకా సువార్తలో ఇక్కడ ఈ చదివినటువంటి లేఖన మాటలు ఏమని తెలియజేస్తున్నాయంటే ఒక స్తుతిని, దేవుడిని వారు ఏ విధముగా మహిమపరిచారో ఆ మాటలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. ఎలిజబెత్ గారు, మరియ గారు నిజముగానే దేవుడు వారి జీవితాలలో గొప్ప కార్యాన్ని చేశాడు. ఎందుకు చేశారంటే అది దేవుని యొక్క కృప. కృప అనేటువంటిది మనము డబ్బులు ఇచ్చో లేదా శ్రమటోచో లేదా మనం మంచితనమును బట్టో కాదు. అది దేవుడు ఏర్పాటు చేసుకునేటటువంటి విధానం బట్టి ఆధారపడి ఉంది. ఇక్కడ ఎలిజబెత్ గారు బహుకాలం గడిచినటువంటి వృద్ధురాలు, కానీ దేవుడు తన కృపను అందించి వారికి శ్రేష్టమైనటువంటి గర్భఫలాన్ని అనుగ్రహించాడు. మరియ గారు కూడా వివాహం కానప్పటికీ దేవుడు లోకానికి రక్షణ కల్పించడానికి ఆమెకు ఆ కృపను అనుగ్రహించి ఆమె గర్భమున జన్మించడం అనేటువంటిది జరిగింది. ఇలాగా దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ అమితమైనటువంటి కృప చొప్పున ఇరువురు కూడా కలుసుకొని వారు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రాముఖ్యముగా మరియ గారు పలికినటువంటి మాటను మనము గమనిస్తే ఆమె ఈ నేటి సమాజములో జరుగుతున్నటువంటి అనేక మంచి విలువలకు ఈ కీర్తన నిలయముగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. 52వ వచనాన్ని మరలా చూడండి. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెదను. 51వ వచనాన్ని గమనిస్తే ఆయన తన బాహుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. మాటలన్నీ కూడా ఏ విధముగా ఉన్నాయంటే అనగారినటువంటి జనాంగం పట్ల, దీనుల పట్ల దేవుడు తన యొక్క ప్రణాళికను, చిత్తాన్ని ఏ విధముగా చూపి ఉన్నాడో తెలియజేస్తూ ఉన్నాయి. మరియ గారు తెలియజేసినటువంటి ఈ యొక్క స్తుతి కీర్తనలో 3 ప్రాముఖ్య విషయాలు దాగి ఉన్నాయి. ఏంటి అవి అంటే, మొదటిదేమో నైతిక పరమైనటువంటి విలువలు, రెండవది ఏమిటి అంటే సామాజిక పరమైనటువంటి విలువలు, మూడవది ఆర్థిక పరమైనటువంటి విలువలు. ఆకలి చేత ఎంత కష్టపడినా చాలనటువంటి జీతాలతో ఎంత చెమటొచ్చినా ఫలితం అనేటువంటి దక్కనటువంటి దినాలలో దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఆకలి కొనిన వారికి మంచి పదార్థములతో తృప్తినిచ్చెదను. వారి యొక్క స్థితిని అనేటువంటి దేవుడు మెరుగుపరుస్తున్నాడన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నది. సామాజిక పరమైనటువంటి విలువలు, దీనులను ఉన్నత స్థలములో కూర్చోబెట్టడం. ఇక్కడ మరియ గారికి ఎటువంటి అధికారము లేదు, పరపతి లేదు, డబ్బు లేదు. కానీ దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే తన కృపనిచ్చి ఆ దీనురాలిని ధన్యురాలుగా మారుస్తూ ఉన్నాడు. ఆమె కలిగినటువంటి ఆ యొక్క భక్తికి దేవుడు నిరీక్షణ కలిగిస్తూ ఉన్నాడు. నూతనమైనటువంటి జీవముతో ఆ బిడ్డను కృపలోకి నడిపించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. నైతిక పరమైనటువంటి విప్లవం, విలువలు, అధికారాలతో గర్వముగా ప్రవర్తించినటువంటి వారిని దేవుడు తొలగించి వారికి కావలసినటువంటి, దీనులకు కావలసినటువంటి క్షేమమును, భద్రతను దయచేస్తున్నాడు. ఇలాగా ఈమె పలికినటువంటి ఈ మాటల ద్వారా సర్వలోకము దేవుని యొక్క కృప అంటే ఏమిటో తెలుసుకోవటం జరిగింది. సర్వలోకానికి
మంచి జరగబోతున్నటువంటి విషయాన్ని తెలియచేసి వారిని భద్రపరచడం జరిగిందండి. ఆ శుభవార్త కృపకు సంబంధించింది. ఆ కృపకు సంబంధించిన విషయాన్ని జనులకు తెలియచేయగా వారందరూ కూడా దేవుని యందు సంతోషించడం జరిగింది. ఇక చివరిది ఏమిటి అంటే కార్యము. మొదటిదేమో క్షేమము, రెండవది కృప, మూడవది కార్యము. కార్యము అంటే పని. ఒక ప్రాసలో ఉంటే ఎక్కువసేపు గుర్తు పెట్టుకుంటారని చెప్తున్నా. క్షేమము, కృప, కార్యము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. చాలండి. ఎవరి గురించి అంటే అపోస్తులైనటువంటి పౌలు గారి గురించి. ఈ అపోస్తుల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము నుంచి 18వ వచనము గమనిస్తే అపోస్తులైనటువంటి పౌలు గారు దేవుని యొక్క పనిలో ఏ విధముగా వాడబడ్డాడో, తనకు అప్పగింపబోయేటటువంటి పనుల ద్వారా ఎంతమందికి మేలు జరుగుతుందో దేవుడు స్పష్టముగా తెలియచేస్తా ఉన్నాడండి. ప్రారంభములో అననీయ గారు ఆ వ్యక్తిని చూస్తూనే ఒక సందేశాన్ని వెళ్ళబడిచాడు. ఏంటి అంటే ఆయన మునుపు దేవుని నమ్మినటువంటి బిడ్డలను హింసిస్తూ, కొడుతూ, చంపేస్తా ఉన్నాడు. దానికోసమే రోమా ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైనటువంటి అధికారాన్ని పొంది ఉన్నాడు. అయితే మార్గ మధ్యలో దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా తన జీవితం అనేటువంటిది మారిపోయింది. అననీయ గారిని పంపించడం ద్వారా దేవుని యొక్క శక్తి చేత ఆ బిడ్డ నింపబడతాడు. తాను కలిగినటువంటి పశ్చాత్తాప భావనకు, తాను తీసుకున్నటువంటి ఆ యొక్క నూతన జీవన నిర్మాణానికి దేవుడు గొప్ప ప్రణాళికలు వేశాడు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభుల వారి తర్వాత అంత గొప్ప సేవ ఏ శిష్యుడు చేశారంటే ఈ పౌలు గారే. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తామంటే కొత్త నిబంధన గ్రంథములో పౌలు గారికి సంబంధించిన 13 పత్రికలు ఉన్నాయి. అందులో సంఘానికి సంబంధించినవి, అలాగే వ్యక్తులకు సంబంధించినటువంటి పత్రికలుగా ఉన్నాయి. అనేకమైనటువంటి సంఘాలను నిర్మించాడు. అనేకమైనటువంటి వ్యక్తులను క్రీస్తు యొక్క శిష్యత్వములో నిలిపి సేవ చేసేటట్లు ఆయన కృషి చేయడం జరిగింది. ఆ యొక్క సేవకు సంబంధించినటువంటి కార్యము విజయవంతమవగా యావత్ ప్రపంచమంతా కూడా శుభవార్తలో మునిగి తేలుతా ఉన్నది. ఈనాడు క్రిస్మస్ అంతా కూడా ప్రపంచమంతా కూడా జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే ఈ సువార్త బృందమే. వారికి అప్పగించబడినటువంటి ఆ కార్యము సర్వలోకములకెళ్ళి శుభవర్తమాన రూపంలో ప్రకటించారు. ప్రకటింపబడినటువంటి ఆ శుభవర్తమానానికి అందరూ కూడా విధేయత చూపారు. మన బ్రతుకులన్నీ కూడా మార్చివేయబడ్డాయండి. ఇది ఈ శుభవర్తమానములో ఉన్నటువంటి గొప్ప సంగతి. వ్యక్తిగతముగా వారికి క్షేమం అనేటువంటిది లభిస్తా ఉన్నది. సమాజపరముగా దేవుడు తన కృపను అనేటువంటిది విస్తరింప చేస్తా ఉన్నాడు. మనం తలపెట్టబోయేటువంటి ఆ కార్యములు మంచిగా ఉండడానికి ప్రయత్నము చేసి సాధనముగా వాడుకొని అనేక మందికి దీవెన కల్పిస్తున్నాడండి. అయితే ఈ క్రిస్మస్ రాకడలో, ఈ దినములలో భాగములుగా దేవుడు ఇక్కడ మనతో కొన్ని విషయాలు చెప్తున్నాడండి. మోషే గారు దేవుని యొక్క కృప చేత క్షేమాన్ని పొందాడు. అయితే ఆ క్షేమం అనేటువంటిది తనలోనే దాచుకోకుండా అనేక మందికి క్షేమాన్ని అందించాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా దేవుని యొక్క సాధనముగా వాడబడి గొప్ప పనులన్నీ కూడా పూర్తి చేసి అనేక మందికి దీవెన అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ బిడ్డలకు కృపను అందించి తన జన్మము ద్వారా, తన యొక్క పనితము ద్వారా ఆ కృపను అనేటువంటిది అనేక మందికి అనుగ్రహించి పాపములో నుంచి వారిని బెడలించి పరిశుద్ధమైనటువంటి స్థితిలో నడిపించాడండి. మరి నీవేం చేస్తున్నావు? ప్రతి క్రిస్మస్కు నీవు దేవుని సన్నిధానములో గడుపుతూ దేవుని స్తుతిస్తూనే ఉన్నావు. అయితే
దేవుణ్ణి సంతోషపరచడానికి, ఈ శుభవర్తమానమునందు నీవు ఉత్సహించడానికి మన కార్యములు అనేటువంటివి విస్తృతం కావాలి. మరి నీవు ఎంతమందికి ఈ శుభవర్తమానాన్ని చెప్తున్నావు? నోటితో చెప్పకపోయినా కొన్ని విషయాలను చేతుల ద్వారా కూడా చేయవచ్చు. చిన్న చిన్న పనుల ద్వారా ఆ సంతోషాన్ని పంచుకోవచ్చండి. మరి ఈ దినమున నీవు ఆలోచించు. దేవుడు నీకు క్షేమాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు తన కృపను అందించాడు, దేవుడు నీవు చేయబోయేటటువంటి కార్యములన్నీ కూడా సంపూర్తిగా పూర్తి చేశాడండి. మరి ఇన్ని పొందుకున్నటువంటి నీవు దేవుని యందు ఎలా ఉత్సహిస్తున్నావు? ఆ ఉత్సాహం అనేటువంటిది, ఆ సంతోషం అనేటువంటిది ఎంతమందితో పంచుకుంటున్నావు అనేటువంటిది ఆలోచించి మహిమపరిచే రీతిలో నడుచు. అప్పుడు దేవుడు మన యందు కూడా సంతోషించడం జరుగుతుంది. అటువంటి కృపా దీవెన దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. కనికరం గల మా ప్రభువా, మీకే వందనాలు, స్తుతులు తండ్రి. విన్న ఈ వాక్యాన్ని మా జీవితంలో పదిలపరచండి అయ్యా. మీ కృప చేత మమ్మల్ని నడిపించుము నాయనా.